వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మనము సాధారణంగా మన వెహికల్స్ ఏవైనా ఉన్నాయంటే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఒక 3-4 మంత్స్కి సర్వీసింగ్కి ఇస్తూ ఉంటాం. అవి మళ్ళీ నీట్గా నడుస్తూ ఉంటాయి. మరి మన బాడీని ఎన్ని నెలలకు ఒకసారి సర్వీసింగ్కి ఇవ్వాలి? అంటే సర్వీసింగ్ అంటే ఇక్కడ పంచకర్మ ట్రీట్మెంట్తో మన బాడీని మళ్ళీ రిజన్ చేయడం. సో ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ సీజన్లో ఎట్లాంటి థెరపీస్ తీసుకోవాలి, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాము. మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సత్యదీప గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, నిజమే అంటారా మన బాడీని కూడా అప్పుడప్పుడు రిపేర్ చేయాల్సిన అవసరం వస్తుందంటారా? ఎందుకంటే ఇప్పుడు సీజన్ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తేమో కొంచెం నిన్నటి వరకు బాగా క్లైమేట్ కూల్ ఉన్నది, కానీ ఇప్పుడు చూస్తే సమ్మర్ ఉన్నట్టుంది, మొత్తం చెమటలన్నీ వచ్చేస్తా ఉన్నాయి నాకే. సో అసలు ఈ సీజన్లో ఈ స్వెట్టింగ్ రావడము, ఎక్కువ కొంచెం మాట్లాడినా అలసిపోయినట్టు ఉండడము, ఉన్నట్టుండి కాఫ్ కోల్డ్ రావడము, ఇట్లాంటి సింటమ్స్ అన్నీ కనపడతా ఉంటాయి. నాకొక్కరికే కాదు, మీలో కూడా చాలా మందికి సింటమ్స్ ఉంటాయి. సో మాకు ఇలాగే ఉంది అనుకునే వాళ్ళైతే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అంతలోపు మనం ఈ డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మిడ్ సెప్టెంబర్ కదా, మిడ్ సెప్టెంబర్ నుంచి మిడ్ అక్టోబర్ వరకు శరద్ ఋతు డామినెన్స్ అనమాట. ఓకే, అంటే సీజన్ లో ఆటమ్ సీజన్ అంటాము, శరద్ ఋతు. ఇప్పుడు అంటే మనం ఆయుర్వేదిక్ యాంగిల్లో ఆలోచిస్తే ఇది శరద్ ఋతు కింద వస్తుంది. శరద్ ఋతులో సృష్టి మొత్తంలో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి, అలాంటి చేంజెస్ బాడీలో కూడా జరుగుతాయి. సృష్టిలో జరిగే చేంజెస్ ఏంటి, ఎండ ఎక్కువ అయిపోవడం, వర్షం ఆగిపోతుంది. వర్షం ఆగిపోయిన తర్వాత స్కై అలా క్లియర్ గా బ్లూగా అయిపోవడం, ఎండ మాత్రం విపరీతంగా సమ్మర్ ఉన్నట్టే వేడి అయిపోవడము. ఇంకా చేంజెస్ ఏంటంటే స్కిన్ ఇష్యూస్ రావడము, అసిడిటీ అనిపించడము, బాడీ కాస్త అలసిపోయినట్టు అనిపించడము, ఆకలి తగ్గిపోవడం, ఇవన్నీ ఈ సీజన్ చేంజెస్ లో జరుగుతూ ఉంటాయి అన్నమాట శరద్ ఋతులో. అంటే ఇది బేసికలీ శరద్ ఋతు వచ్చింది ఈ మన వర్ష ఋతు ఇంకా అంటే రైనీ సీజన్ కా వింటర్ సీజన్ మధ్యలో వచ్చిన సీజన్ అన్నమాట ఇది పర్టికులర్ గా. సో విపరీతంగా వేడి పెరుగుతుంది, అవే చేంజెస్ బాడీలో కూడా జరుగుతాయి. బికాస్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ ద నేచర్, మనం ఏం వేరే కాదు, ఈ సృష్టి మొత్తంలో మనం కూడా ఇక్కడే ఉంటున్నాం. సో బయట జరిగే చేంజెస్ కూడా బాడీలో జరుగుతాయి. సో జనరల్ గా ఈ సీజన్ లో శరద్ ఋతులో బాడీలో హీట్ పెరగడం, దానివల్ల డైజెస్టివ్ ఇష్యూస్ రావడం, అలసట, స్కిన్ ఇష్యూస్, సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఫ్లేర్ అప్ అవ్వడము, ఇంకా హెడేక్స్, ఈవెన్ మీరు బిలీవ్ చేయరు హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరగడం కూడా ఈ సీజన్ లో జనరల్ గా జరగచ్చు. సో ఎప్పుడైతే సృష్టి మొత్తంలో ఇలాంటి చేంజెస్ జరుగుతాయో దాంట్లో ఆయుర్వేదంలో కొన్ని డీటాక్స్ ప్రొసీజర్స్ చెప్పారనమాట. ఇట్ ఈస్ లైక్ వాట్ యు సే, మీరు ఇంతకు ముందు అన్నట్టు ఒక సర్వీసింగ్ బాడీకి. అది రోగాలు వస్తేనే చేయాలని లేదు, రోగాలు లేకుండా మళ్ళీ రాకుండా బాడీని క్లియర్ చేసుకోవడము. దాంట్లో దాటింది అంటే ఒక 100 సంవత్సరాలు మనం మళ్ళీ హ్యాపీగా మన లైఫ్ ని లీడ్ చేయొచ్చు. అంటే వస్తా ఉంటాయి. రైట్. ఓకే, అంటే ఏ సీజన్ లో ఎట్లాంటి థెరపీస్ తీసుకుంటే మంచిది మ్యామ్? ఇప్పుడు శరద్ ఋతులో మనం పంచకర్మ చెప్పేది విరేచనం ప్లస్ రక్తమోక్షణం చెప్తామన్నమాట. విరేచనం అంటే మోషన్ ద్వారా పిత్తాన్ని, ఎక్సెస్ పిత్తాన్ని బాడీలో నుంచి తీసేయడం. ఓకే, విరేచనాలు అవుతాయి, మందులు ఇచ్చేసి విరేచనాలు చేపిస్తాం. అలాగే రక్తమోక్షణం అంటే బాడీలో నుంచి ఒక 60 to 100 ml ఆఫ్ బ్లడ్ తీసేయడం. ఓకే, అది రక్తమోక్షణం. దీని వల్ల బికాస్ పిత్తం స్టేస్ విత్ బ్లడ్, పిత్తంది ఇల్లు ఎక్కడ అంటే బ్లడ్, రక్తంలో ఉంటుంది. కాబట్టి ఎక్సెస్ రక్తం అంటే ఉన్న రక్తాన్ని ఒక 60 to 80 ml తీయడం పెద్ద పని కాదు. చాలా మంది బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు అనుకోని ఈ సీజన్ లో బ్లడ్ డొనేషన్ చేస్తే కూడా జలగలకనగా జనరల్ గా మనం బ్లడ్ డొనేట్ చేస్తే మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఈ టైంలో స్కిన్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి కాబట్టి లీచ్ థెరపీ తీసుకున్నా కూడా లోకల్ ఆర్ట్ ప్లేస్ లో రక్తమోక్షణం జరుగుతుంది. ఇంకోటి మీరు అడిగారు, ఇంకో పంచకర్మ ఏంటి అంటే వసంత ఋతు. వసంత ఋతు అంటే జనరల్ గా మార్చ్, అంటే వింటర్ నుంచి మనం ఎండాకాలం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఆ మధ్యలో మార్చ్ ఆ టైంలో వసంత ఋతు వస్తుంది. అప్పుడు వమనం చేయాలి, ఎందుకంటే బాడీలో ఆ టైంలో కఫం పెరుగుతుంది, వాటర్ ఎలిమెంట్ పెరుగుతుంది. దానివల్ల మనకి కఫ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, జలుబు, దగ్గు. మనం జనరల్ గా కోవిడ్ కూడా అదే టైంకి వచ్చింది, సెకండ్ వేవ్ ఎప్పుడైతే వచ్చిందో మార్చ్ లో, ఆ టైంలో ఎక్కువ ఇష్యూస్ వచ్చాయి, రెస్పిరేటరీ ఇష్యూస్. అప్పుడు వమనం చేసేసి కఫాన్ని తీసేస్తాం, ఆ సీజన్ వామిటింగ్ చేపించేసేసి. అలాగే వర్ష ఋతు రైనీ సీజన్ లో చేసే డీటాక్స్ ప్రొసీజర్ ఏంటి అంటే, పంచకర్మ ప్రొసీజర్ ఏంటి అంటే వస్తి అంటే ఎనిమా.
మోషన్ వెళ్ళే దారి నుంచి మెడికేటెడ్ ఆయిల్స్, కషాయం పంపించేసేసి పెరిగిన వాతాన్ని తగ్గించడానికి మనం థెరపీస్ చేస్తాం. సో ఈ 3 ప్రొసీజర్స్ అనేవి ప్రివెంటివ్, అంటే రోగాలు రాకుండా చేసుకోవచ్చు, అలాగే ఉన్న రోగాన్ని తగ్గించడానికి కూడా చేయొచ్చు. ఓకే ఓకే, మొత్తానికి ఏదో జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని బండ్లు రిపేర్ చేయబడను అన్నట్టు, జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ ఇక్కడ అన్ని బాడీ తత్వాలను రిపేర్ చేయబడను. ఖచ్చితంగా ఖచ్చితంగా కేరళ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదం అనేది అంతటి ఒకటే. మన దగ్గర ఈవెన్ మనం కేరళ థెరపిస్ట్, కేరళ థెరపీస్ అన్ని స్పెషలైజ్ గా ఇక్కడ పెట్టించాం. మన దగ్గర థెరపిస్ట్ కూడా టోటల్ ట్రైన్డ్ కేరళ థెరపిస్ట్ అన్నమాట. సో అన్ని పంచకర్మాలు అంటే డాక్టర్ సూపర్విజన్, క్లియర్ కట్ గా పేషెంట్ బాడీ టైప్ ని అర్థం చేసుకొని అవసరాన్ని బట్టి డీటాక్స్ థెరపీస్, అలాగే ట్రీట్మెంట్స్ అన్ని. ఇది మనకు ప్రాబ్లం వచ్చిన తర్వాత కాదు, రాకుండా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు ట్రీట్మెంట్స్ అన్ని కూడా. సర్వీసింగ్, ఒకప్పుడు పూర్వము చాలా వరకు ఇప్పుడు మీరు శిరోధార కావచ్చు, లేదంటే ఈ హెయిర్ కి ఆయిల్ అప్లై చేసే ఉంటాయి కదా మ్యామ్, అవన్నీ కూడా అప్పటి కాలంలో మంచి ఉదయాన్నే లేసి పండగలకి చెవులు ఆయిల్ వేసేసి నీట్ గా ఇది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. మీకు గుర్తుందా చిన్నప్పుడు ఆమ్దం తాపించేవారు? అవును, వర్షాకాలం వచ్చే ముందు ఆమ్దం తాగించారు. ఎందుకంటే వర్షాకాలంలో వాతం పెరుగుతుంది. అది పెరగక ముందే అలా మనం ఆమ్దం ఇచ్చేసి మోషన్స్ క్లియర్ చేయించడం, పొట్ట క్లియర్ చేసాం అనుకోండి, రోగాలు తగ్గిపోతాయి. ఇవన్నీ డీటాక్స్ థెరపీస్. ఇది మొత్తానికి ఏంటంటే మనకు సీజన్ని బట్టి ఎట్లాంటి డిసీజులు వస్తూ ఉంటాయి, అదేవిధంగా ఏ సీజన్లో ఎట్లాంటి థెరపీస్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. మీలో కూడా ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనపడ్డాయన్నా, లేదంటే కనపడతాయేమో అని ముందుగానే భయంగా ఉన్నా సరే, ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే బీపీ ఎక్కువ, మీరు చెప్పినట్టుగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ థెరపీస్ అనేది జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు వెల్నెస్ సెంటర్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.